పిఠాపురంలో 2 లక్షల ఓట్లు పోలవుతాయి. అందులో బయట వాళ్ళకి ఏ పార్టీలు కానీ లేదా 30-40 వేలు మించి ఉండదు. 1,50,000 1,60,000 ఓట్లు పోలింగ్ ఆయనకు అవుతాయి. 1,00,000 నుంచి 1,20,000 మెజార్టీతో ఆయన గెలిపిస్తాం మా పిఠాపురం ప్రజలు. చాలామంది 1,00,000 ఇస్తాము, 6 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం అన్నారు. ఎంగిలి బతుకులు బతకరు మా పిఠాపురం ప్రజలు, నిజాయితీగా ఉంటారు. ఇంకా చెప్పండి, పిఠాపురం ఏం చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న పిఠాపురం తెలుగు మహిళల ఖచ్చితంగా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారు గెలిపిస్తున్నారా? అందరూ ఎప్పుడో కన్వర్ట్ అయిపోయారు జనసేనకి. అంత ఓటు ట్రాన్స్ఫర్ అయిపోయింది, నిర్ణయం జరిగిపోయింది. ఇందులో అనుమానాలు లేదు, ఫేక్ న్యూస్లు వినొద్దు. అలాగే 4 రోజుల క్రితం ప్రజా మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు. ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేస్తూ ఈ పథకాలు అనేది మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు. దాని గురించి తెలియజేయగలరా? చాలా మంచి మేనిఫెస్టో అండి. ఎందుకంటే మహిళలకి ఉచిత బస్సు, 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 ఇవ్వడం, ప్రతి ఆడవాళ్ళకి 1,500 రూపాయలు ఇవ్వడం, ఉచితంగా నిరుద్యోగులకి 3,000 రూపాయలు భృతి ఇవ్వడం. ఇలా ఇవన్నీ సూపర్ సక్సెస్ అండి. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన మేనిఫెస్టోలు ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు అవ్వలేదు, కానీ 99% అయిందంటున్నారు. ఛాలెంజ్ మా ఎదురుగుండా వస్తే మేము చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఆ మాట ఇది పూర్తిగా ఫుల్గా 100%, ఇంకా చెప్పాలంటే 200% సక్సెస్ఫుల్ మేనిఫెస్టో. అలాగే ఈ మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఇంటికి కాదండి, భూస్థాపితం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే వైసీపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. దాని గురించి మీరు తెలియజేయగలరా? ఆడికి చిప్పు దొబ్బిందండి. జగన్కి చిప్పు దొబ్బి ఏదేదో చెప్తాడు, ఏది చేయడు. ఎందుకు చేయడు అంటే, ఒక ఉద్యోగం రాలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయాయి, మద్యపాన్ని వారిగా తీసేస్తానని ఇంకొక 20 సంవత్సరాల వరకు దాని మీద వచ్చే ఆదాయానికి అప్పు తెచ్చాడు. దాని గురించి మాట్లాడు. 99% ఏం చేసాడు అర్థం కాలేదు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఇస్తే మన భూములు కూడా ఇప్పుడే ఆల్రెడీ ఈ చట్టం, కొత్త చట్టం తెచ్చారు, ఆ ల్యాండ్లు. దానివలన మొత్తం మన భూములు కూడా అమ్ముతారు. ఆంధ్రప్రదేశ్ ప్రతి ప్రజల్ని, అంటే ఆటో దొరుకున్నాడు ఆటో, కారు దొరుకున్నాడు కారు, ఏం దొరుకున్నా ఏం చేసుకున్నా మొత్తం అన్నీ తగలెట్టారు. అడుక్కు తినడం తప్ప ఏముండదు. ఒకప్పుడు బీహార్ అనేవారు, ఇప్పుడు బీహార్ కానీ దానికంటే మించిపోయి ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది. ప్రజలు తెలుసుకున్నారు. ప్రజలకు మనం చెప్పాలని అవసరమే లేదు. ఏ పరిస్థితుల్లోని ఓట్లేదు. పిఠాపురంలో వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థి అలాగే మాజీ ఎమ్మెల్యే వంగా గీత గారు నిలబడ్డారు. వారేమో ప్రజలకి బంగారం అని ఆశ చూపించి, ఇతర గిఫ్ట్లు అని అదని ఇదని ఆశ చూపించి కొంతమంది భయభ్రాంతులకు గురి చేసి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని వారు ఒక ఆక్షేపాన్ని ఇచ్చారు. దాని గురించి మా ప్రజలు ఎంగిలి ప్రజలు కాదండి, ఆశపడిపోయి చేయడానికి. మా ప్రజలు డబ్బుకు లొంగరు, ఇచ్చిన మాట తప్పరు, భయం అనేది మా ప్రజలకు లేదు. ఈత గారికి 2 ఛాన్సులు ఇచ్చారు, ఎంపీగా ఇచ్చారు, ఎమ్మెల్యేగా ఇచ్చారు. ఇప్పుడు ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ కొత్తగా పవన్ కళ్యాణ్ అంటే ఒక అద్భుతం అండి. ఆయన ఒక వ్యవస్థ. ఆయన ఏమంటారు, మండే సూర్యుడు. ఇంకా నాకు మాట్లాడలేదు ఆయన గురించి చెప్పండి. అలాంటి వ్యక్తిని పోటీ చేయడానికి మేము సిద్ధంగా లేము. అలాగే కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి తంగెళ్ళ శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి పడే ప్రతి ఓటు ఎంపీ అభ్యర్థి అయినటువంటి తంగెళ్ళ శ్రీనివాస్ గారికి పడుతుందా? ఖచ్చితంగా పడద్దండి. ఎందుకంటే అతను ఒక జెంటిల్మెన్, కుర్రాడు, మాకు చేస్తాడనే పెద్ద నమ్మకం, చేయగలడు.
తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ లాంటి వ్యక్తికి ఎంపీ ఇవ్వడం అంటే చాలా అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే సునీల్ గారు 3 సార్లు పోటీ చేశాడు. సునీల్ మీద ప్రతిసారి ఏదో ఒక జెండా పట్టుకొచ్చాడు ఆయన. ఆ జెండాలు పట్టుకురావడం, ఆ నెల అయిపోయింది అది వెళ్ళిపోవడం, మళ్ళీ 5 సంవత్సరాలు కనపడకపోవడం. కిందసారి తెలుగుదేశాన్ని మేము ఆయనకే వర్క్ చేసాం, మళ్ళీ తర్వాత చూడలేదు మేము ఆయన. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మ గారి త్యాగం మరువలేనిది. అవునండి అని చెప్పొచ్చా? చెప్పచ్చు, ఖచ్చితంగా 100% చెప్పచ్చు. ఆయన లేకపోతే ఎలక్షనే లేదు. ఓకే. వర్మ గారు చాలా బలవంతుడు. ఓటర్లు ఇచ్చా క్యాస్ట్ లేదండి ఇక్కడ. ఓకే. అందరూ ఏదో కాపు రాజు అంటారు కానీ మరి ఆ రాజుని కదా ఇండిపెండెంట్గా 58,000 మెజార్టీతో గెలిపించారు మా ప్రజలు. వర్మ గారు చాలా పట్టుదైన మనిషి, ఖచ్చితమైన మనిషి. ఆయన బలమే ఇవాళ ఆయనకి అంత మెజార్టీ రావడానికి చేయడానికి కారణం. ఖచ్చితంగా కూటమి విజయం తర్వాత వర్మ గారికి ఖచ్చితంగా నామినేషన్ పదవి అనేది ఉంటుందా? ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, తర్వాత ప్రమోషన్ ఇస్తా అన్నారు. రాజుల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు మాట తెప్పినా మన ఉప్పాడలో కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించాడు ఆయన మాడతారు. ఆయనకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, గుండెల్లో పెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్. తర్వాత పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ, సర్వేరాల మీద జగన్ బొమ్మ, స్టాంప్ పేపర్ మీద జగన్ బొమ్మ. మరి ఆడికి మెంటలా లేకపోతే మేము పిచ్చోళ్ళం అర్థం అవట్లేదు. పిచ్చోడు రాయితే ఏం చేస్తాడండి? ఆడనే కొట్టేసుకుంటాడు, మమ్మల్ని కూడా ఇప్పటివరకు మమ్మల్ని కొట్టేశాడు అంతే. వాళ్ళు చెల్లి అంది కదా నిన్న సర్పులా మా అన్నకి చెప్పు దొబ్బిందని చెప్పింది. వరి అయిపోతున్నాడు డైరెక్ట్గా సొంత చెల్లి